మిత్రులందరికీ నమస్కారం. నేను మీ సంపత్ నాయక్ని, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుని. సిగ్నేచర్ స్టూడియో మహేందర్ గారిది ఒక ఇంటర్వ్యూ ఎవరు బ్రదర్ సిరాజ్ గారితో చూసినప్పుడు తను మాట్లాడే దాంట్లో నాకు కొన్ని ఎబ్బెట్టుగా అండ్ కొన్ని తెలుసుకోవాలి అండ్ ఏం మాట్లాడాలి కొన్ని క్వశ్చన్స్ కూడా నాకు ఉన్నాయి. కాబట్టి డెఫినెట్లీ బ్రదర్ సిరాజ్ గారు, నేను ఒక సంపత్ నాయక్, ఒక విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షునిగా లేకపోతే విద్యార్థి నాయకునిగా నేను మిమ్మల్ని అడగదలుచుకున్నాను. ఒక హిందూ డెఫినెట్లీ నేను పరమతాలను అయితే నేను పక్కా గౌరవిస్తాను. డెఫినెట్లీ నేను దాంట్లో నో ప్రాబ్లం. కానీ మీరు హిందూ ధర్మం గురించి వచ్చేటప్పుడు మీరు ముఖ్యంగా విగ్రహారాధన గురించి మాట్లాడుతున్నారు. దానికంటే ముందు నాకు ఒక 3 క్వశ్చన్స్ ఉన్నాయి. అసలు మీరు బ్రదర్ సిరాజా, లేకపోతే శివరామ రాజువా, లేకపోతే మీరు మల్లేషా? బ్రదర్ సిరాజ్ అలియాస్ శివరామరాజు, ఈయన పేరు శివరామరాజు అన్న ఇంటర్వ్యూలో కంక్లూడ్ చేయడానికి వచ్చాడు ఈయన. కానీ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ దోస్తులు నాకు కాల్ చేస్తున్నారు. వాళ్ళ క్లాస్మేట్ 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ ఈయనతో కలిసి చదివినటువంటి మిత్రులు నాకు కాల్ చేసి, సిగ్నేచర్ స్టూడియోలో నేను వస్తాను, ఆయన పేరు నేను ఇప్పుడు రివీల్ చేయను కానీ శివరామరాజు పేరు సిరాజ్ కాదు, శివరామరాజు గారు యాదగిరి అట. 8th, 9th, 10th క్లాస్లో యాదగిరి అంటే ఈయన పేరు, లేకపోతే యాదగిరి. ఫస్ట్ దీని గురించి మాట్లాడండి. రెండో విషయం, మీకు నిజంగానే మీరు పండితులు, అక్కడ ఫేక్ పండితులను ఆల్రెడీ వాళ్ళ పేరు ముస్లిం సోదరుడే అయి ఉంటాడు. ఆయన కూడా ఏకవచనం నేను వాడదలుచుకోలేదు. ఆయనకి మన కాషాయ జెండాలు వేసి 3 నామాలు పెట్టి, ఓకే అడ్డనామాలు పెట్టిన తర్వాత ఆయన ఋగ్వేదంలో నుంచి ఏదో అడిగినట్టుగా అడిగిచ్చి ఆయనను ఓడగొట్టాడు. చూసావా, అందులో కూడా మా ఒక్క అల్లా గురించే ఉంది అని చెప్తాడు. మీరు హిందువులకి వెళ్ళి కన్వర్ట్ అయ్యి ముస్లింలకి వెళ్ళి కన్వర్ట్ అయ్యారు. నిజంగా చాలా గొప్ప విషయం, మంచిది. మీరు జాకిర్ నాయక్ ఇవాళ ఈ దేశం నుంచి బహిష్కరణకు దొంగతనంగా వేరే దేశంలో ఉంటున్న జాకిర్ నాయక్కు సంబంధించిన ఒక వీడియోలో నేను మిమ్మల్ని చూశాను. ఏం చూశాను అంటే, నేను ఒక హిందూ ధర్మానికి సంబంధించిన వాడిని అనుకుంటా మీరు మాట్లాడిండ్రు, చాలా సంతోషం. భారత రాజ్యాంగం గురించి కూడా మాట్లాడిండ్రు, ఆర్టికల్ 25 అని చెప్పిండ్రు. ఎవరైనా మిగతా మతాలకు వెళ్ళొచ్చు కాదంటలేము, కానీ మిగతా మతాలకు వెళ్ళిన తర్వాత ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళ దేవి దేవతలను కానీ విగ్రహాలను కానీ కించపరుస్తూ మాట్లాడుకునేది కనీస ఇంగిత జ్ఞానం మీకు అది ఉందా లేదా అని నేను అడగదలుచుకున్నాను. విగ్రహారాధన గురించి మీకేం సంబంధం? అసలు మీకేంటిది? మీకున్న సంబంధం ఏంటిది? నీకేం అవసరం? అసలు నీ మాటలతోని హిందూ జాతికి కానీ లేకపోతే హిందూ సోదరులకు కానీ మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటారు? మీకేం అవసరం? అసలు మీరు హిందువుల మధ్య ముస్లింల మధ్య గొడవలు పెట్టాలనుకుంటున్నారా? మీరు హిందూ ముస్లింల మధ్యలో గొడవలు పెట్టాలనుకున్నారు కావచ్చు. అరే బ్రహ్మాండంగా సిరాజ్ గారు, నేను నా మతాన్ని నేను గౌరవిస్తాను, పరమతాలను నేను డెఫినెట్గా వాళ్ళని కూడా గౌరవిస్తాను. మీరు ఇటువంటిది మీరు హిందూ మతానికి విగ్రహారాధన చేయొద్దంటే నువ్వెవడివి? అసలు నీకున్న రైట్ ఏంది? నీ మాటల వల్ల ఎవరికి హిందూ ముస్లింల మధ్య గొడవ పెట్టదలుచుకున్నావా, లేకపోతే అసలు నువ్వు హిందువా ముస్లిమా? ఫస్ట్ అది చెప్పు. నీ మాటల వల్ల ఇప్పుడు నువ్వు అండ్ ఇంకొకటి, సిగ్నేచర్ స్టూడియోలో అనేక మంది పండితులు మాట్లాడింది అది పక్కన పెడతాం. నేను దాని గురించి ఇంకా డెప్త్గా పోదలుచుకోలేను. కానీ అసలైంది ఎవరు? రాజశేఖర శర్మ అనే ఒక వ్యక్తిని మీరు తీసుకొచ్చి, ఇక్కడ ఫోటో కూడా నేను పెడతాను. రాజశేఖర శర్మ అనే ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి, ఫేక్ పండితులను తీసుకొని వచ్చి, అతని పేరు యూనుస్ ఖాన్ అని వీళ్ళే చెప్తున్నారు. దగ్గర సిగ్నేచర్ స్టూడియోలో 1 నెల రోజులైంది. సిరాజ్ గారు, 1 నెల రోజులు మీరు ప్రచారకులు కదా, మీరు నిజంగానే మీకు 1 నెల రోజులైంది. అసలు అతను ఇప్పటి వరకు మహేందర్ గారు చాలాసార్లు 30 మినిట్స్ దగ్గర, ఆ వీడియోలో 30 మినిట్స్ దగ్గర మీకు అనేక సందర్భంలో మీకు తను అడిగిండు. ఏం అడిగిండ్రు? నిజంగానే మీరు రాజశేఖర శర్మని అతను ఆ ఫేక్ పండితుని తీసుకొని వచ్చి మీరు మాట్లాడిండ్రు కదా, తనని ఒకసారి చూపించండి, తనని మాట్లాడించండి. మహేందర్ గారు చాలాసార్లు మీకు అడిగారు, ఎందుకు ఇవన్నీ ఏం పెట్టదలుచుకున్నారు మీరు? అరే నీకేం సంబంధం బై? నువ్వేనంటే అసలు గాయత్రి మంత్రం చదవమంట. నువ్వెవడివి? నీకెందుకు గాయత్రి మంత్రం చదవాలి? నేను హిందువునే, నాకు గాయత్రి మంత్రం తెలియదు.
కానీ నేను నికాసైన హిందువుని, నా ధర్మాన్ని నేను పాటిస్తా, పరమతాలను నేను గౌరవిస్తా. మన ఎలక్షన్స్లలో కూడా నేను పోయినప్పుడు చర్చిలలో పోయినా, మసీదులలో, మా ఇంట్లో కూడా నేను గత వీడియోలో నేను చెప్పాను, ఆ పీర్ల పండగ అని చెప్పేసి మా ఇంట్లో మా పెద్దన్నకు కూడా వస్తుందని కూడా చెప్తున్నాం. మా ఇంటి దగ్గర ఇప్పటికి కూడా మేము చెట్టుకు కూడా అది కట్టుకొని, మా అమ్మ వాళ్ళు ఎవరైతే మా అమ్మ వాళ్ళు డెఫినెట్గా అది ఉన్నారు. నీకేం సంబంధం? గాయత్రి మంత్రంతో నీకేంది, లేకపోతే శివునితోనేంది? అరే మేము ఎవరిని మొక్కితే నీకేంద్ర భయ్? నీకున్న బాధ ఏంది సిరాజ్ గారు? మీకున్న బాధ ఏంటి సిరాజ్ గారు? మీ వల్ల నిజంగా చెప్తున్నాను, నీ మాటలకు నేను హట్ అయిన అనుకో. నేను మొన్న నా ప్రతి దగ్గర నేను పొద్దున లేచినప్పటి నుంచి నేను కార్ కొన్నది ఖలీల్ బ్రదర్ దగ్గర నుంచి, నేను కార్ సర్వీస్ చేయించేది ఖాదిర్ బ్రదర్ దగ్గర నుంచి, నేను మటన్ తీసుకునేది ముస్లిం సోదరు దగ్గర నుంచి, నేను ఫ్రూట్స్ తీసుకునేది కూడా ఈవెన్ ముస్లిం సోదరుని దగ్గర నుంచి, నేను చికెన్ షాప్ కానీ వెళ్ళినా కానీ, నేను మొన్న ఒక కన్స్ట్రక్షన్ చేయించిన, ఆ కన్స్ట్రక్షన్ కూడా దగ్గర కొన్ని లక్షల రూపాయలు కూడా నేను ఇచ్చేది వీళ్ళకే. నీ మాటలకు మేము హట్ అయ్యి అసలు నువ్వు హిందువా ముస్లిమా ఫస్ట్ అది తెలుసుకో. నువ్వు నీ వీడియోలో 17 నిమిషాల దగ్గర అసలు ముస్లిం మత పెద్దలు తప్పు చేస్తున్నారు అనుకుంటానే నువ్వు మాట్లాడినావు. అసలు ఇది చెప్పట్లేదు, దేవుడు ఒక్కడే అంటున్నావు. ఒకే ఒక సృష్టికర్త ఉన్నాడు, ఆయన వినండి ఆయన్ని విభిన్న పేర్లతో విభిన్న రకాలుగా పిలవడం జరిగింది. ఆ ఒక్క దేవునే మనం ఆరాధిద్దాం అంటున్నాం. దేవుడు ఒక్కడని చెప్పినప్పుడు అల్లాను కూడా ఈశ్వరుడిగా పిలవచ్చు అని అనుకుంటున్నావు. అసలు ఏంటిది నీ బాధ? ఏంటిది? ఈ కమ్యూనిటీల మధ్య గొడవ పెట్టాలని సృష్టించాలనుకుంటున్నావా? అండ్ ఇంకొకటి, మహేందర్ గారి ఇంటర్వ్యూలోనే మీరు చెప్పిండ్రు, ఎవరు రాజశేఖర శర్మ గురించి, అతను ఒక గుంటూరుకు సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి కూడా కొంతమంది ఫేక్ వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళ పైన మీరు మీ భాషా ప్రావీణ్యంతో మీరు అద్భుతంగా మాట్లాడుకుంటా వాళ్ళపైన మీరు డిబేట్లో గెలిచేసినట్టు మీరు కొన్ని వీడియోలు చేస్తారు. సిరాజ్ గారి సభలలో హిందూ పండితుల వేషాలు వేసుకొని వస్తారు, వాళ్ళు ముస్లింలే అయి ఉంటారు. చివరికి వచ్చేటటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో, అయ్యో మా పండితుడు మా పురోహితుడు వచ్చేసి సిరాజ్ గారి ముందు ఏం మాట్లాడలేదండి. మీరు ఎందుకు తీసుకురాలేదు ఇప్పటివరకు రాజశేఖర్ శర్మని? మీరు ఎందుకు తీసుకురాలేకపోయినరు? తనని ఎందుకు కాల్ చేయలేకపోయినరు? ఒక విద్యార్థి నాయకునిగా, ఒక అన్ని మతాలను గౌరవించే ఒక విద్యార్థి నాయకునిగా నేను మిమ్మల్ని అడగదలుచుకున్నాను, మీ ఉద్దేశం ఏమిటి? మీరు అతని ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు ఏంది, నేను ఇప్పటివరకు ఇతర మతస్థులను ఈ మతస్థులకు కన్వర్ట్ చేయడం చూసినా కానీ ముస్లింలలో అది లేదు, అటువంటిది లేదు. మీరు ఇంకా లోతు అంటే ఇంకేంటి ఆ మతాలల్లో ఆ మతాలల్లో నేను ఇంకా లోతుగా వెళ్ళదలుచుకోలేను. ఎప్పుడు పుట్టింది, ఏం పుట్టింది, అసలు ఈ మతం ఎప్పుడు, మీరు ఆచరిస్తున్న మతం ఎప్పుడు, క్రిస్టియానిటీ మతం ఎప్పుడు, లేకపోతే హిందూ ధర్మం ఎప్పుడు, మొహంజదారా, లేకపోతే హరప్ప నాగరికత, లేకపోతే సూర్య భగవాన్ ప్రకృతిని, నేను అక్కడ దాకా నేను పోదలుచుకోను. నీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ప్రతి ఇంటర్వ్యూలో మీరు గాయత్రి మంత్రం చెప్పండి, లేకపోతే మీరు శివుణ్ణి అసలు ఏమంటారు, నీకెందుకు అంటున్నా. మేము ఏ విగ్రహాలను మొక్కితే నీకెందుకు, ఏం చేసేది? ఫస్ట్ నీ పైన ఉన్న ఆరోపణలు, నీ కుటుంబానికి సంబంధించి కూడా అనేక ఆరోపణలు వచ్చినాయి. మీరు ఎక్కడైతే చదువుకున్నారో, లేకపోతే మీ భువనగిరి అంటే మీరు ఈ ప్రాంతంలో ఎక్కడైతే ఉన్నారో అనేక ఆరోపణలు కూడా వచ్చినాయి. ఆ ఆరోపణల గురించి నేను అంత లోతుగా నాకు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. నా ధర్మాన్ని నేను పాటిస్తా, మిగతా ధర్మాలను నేను గౌరవిస్తా. మిస్టర్ గౌరవనీయులైన సిరాజ్ గారు, మా హిందూ ధర్మం గురించి మీకు అవసరం లేదు, మా దేవీ దేవతల గురించి కూడా నీకు అవసరం లేదు. ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని డెఫినెట్గా చెప్తున్నాం. మీరు సిగ్నేచర్ స్టూడియోలో వచ్చేటప్పుడు కూడా తనకి మహేందర్ గారికి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆ ఇంటర్వ్యూని తీసేయమని చెప్పారట. ఆ ఇంటర్వ్యూని తీసేయమని ఫేక్ పండితులను పెట్టుకొని వస్తారు. అసలు మీరు ఏ మతస్థులకో, మీరు ఐదర్ అటా లేకపోతే ఇటా ఫస్ట్ మీరు తెలుసుకోండి. ముఖ్యంగా మీ ఇళ్ళల్లో ఎవరైతే ఉన్నారో, మీ తండ్రి గారి పేరు రామాంజనేయులు, లేకపోతే తల్లి గారి పేరు చంద్రకళ అన్నారు, ఇప్పటికీ వాళ్ళు విగ్రహ ఆరాధన చేస్తారని అంటున్నారు కదా. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళని మార్చండి. కొడుకుగా, తల్లిదండ్రులుగా వాళ్ళు ఎంత బాధపడుతుండ్రు. నేను చెప్పలేను, కానీ నా ధర్మం గురించి వచ్చినావు కాబట్టి డెఫినెట్గా చెప్తున్నాను సిరాజ్ గారు, విగ్రహ ఆరాధన చేసుకుంటా లేకపోతే మిగతా చేసుకుంటా నీకు అనవసరం. గాయత్రి మంత్రం చదువుతా, నేను ఎవరికి చెప్పుకోవాలనో
నా మనసుకు నేను చెప్పుకుంటే సరిపోద్ది అంతే తప్పిస్తే కానీ మీ ప్రవచనాలతోని హిందూ ముస్లింల మధ్యలో చిచ్చు పెట్టాలని చూడకు. డెఫినెట్గా చెప్తున్నాం, ఈ దేశం ముందే 1947 కంటే ముందే ఏదైతే ఉందో పాకిస్తాన్ భారతదేశం ఎట్లా విడిపోయిందో అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. మత ప్రామాణికంగా లేకపోతే ఏ విధంగా విడిపోయింది అనేది కూడా అందరికీ తెలిసిందే. నేను అక్కడి దాకా నేను వెళ్ళదలుచుకోలేను, నాకు అవసరం లేదు. కానీ మీకు వచ్చి రాని, మీకు తెలిసి తెలియని దానితోని ధర్మాల జోలికి వెళ్ళకండి. మీరు డెఫినెట్గా నా సోదర కమ్యూనిటీకి ఏదైతే మతంలోకి వెళ్ళినరో వెళ్ళండి, బాజాప్తగా మొక్కుకోండి. ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళను మీరు ఉత్తేజపరచండి. దాంట్లోనే ఆ కమ్యూనిటీకి సంబంధించిన మత గురువులే కొంతమంది నీ పైన ఇదే సిగ్నేచర్ స్టూడియోలోకి వచ్చి నీ పైన అనేక రకాల మాటలు అంటున్నారు. ఫస్ట్ దానిపైన మాట్లాడండి సిరాజ్ గారు. కోర్స్ నీకు నాకు అంటే జనసేన పార్టీకి సంబంధించి కూడా ఒక విందులో కూడా మీరు వచ్చిండ్రు, నేను కాదనుకుంటలేను. నేను డెఫినెట్గా ఇఫ్తార్ విందులు మేము కూడా ఇచ్చినాం. మేము విందు వచ్చినప్పుడు కూడా మీరు కూడా పవన్ గురించి కూడా గొప్పగా చెప్పిండ్రు, నేను కాదంటలేను. హిందూ ధర్మాల జోలికి రావద్దు బ్రదర్. మీ ధర్మం ఏదైతుందో హిందూ ధర్మంలోకి వెళ్ళి ఆ ధర్మంలోకి పోయినారు కదా, ఆ ధర్మం గురించి మీరు గొప్పగా చెప్పుకోండి, బాధ లేదు. కానీ ఇతర మతాలలోకి వెళ్ళేటప్పుడు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు కూడా సిగ్నేచర్ స్టూడియోలో అడిగిన ఎవరైతే ఉన్నారో మీరు గొప్ప పండితులు అంటున్నారు కదా, ఆ రాజశేఖర శర్మ గారిని ఇప్పటికీ తీసుకురాలేదు, అలియాస్ యూనస్ ఖాన్ కూడా అంటున్నారు. అది చెప్పాల్సిన అవసరం కూడా ఉన్నది కాబట్టి నేను ఇదొక్కటి మీకు చెప్పదలుచుకున్నాను. ఇకనైనా కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టరని నేను అనుకుంటూ ఇప్పటికైనా మీరు నేను చెప్పింది ఏదైతే ఉందో ఆ రాజశేఖర శర్మ గారిని బయట తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ బ్రదర్.